ఇది మాత్రం మంచి స్టాండర్డ్ చేసుకున్నారు. ఇదం విష్ణు బైక్ పట్టుకొని ఉన్నాడని చెప్తుంది. हे ब्रह्मणे రండి రాత్రి దాకా ఉండేటోళ్ళు ఇక్కడ అంతేనా? నాగవైద్య అవసరం అప్పుడే చేసాం. అదే జరాగు మంత్రం తప్పుతాయి జరాగు. అరే నువ్వు వాళ్ళ మీడియా గ్రూప్లో ఉన్నావు కదా, కూడా ఫోటో పెట్టేసి పెడతా ఉన్నావు. ముందు పెట్టాలి, హోమం చేసిన పెట్టాలి, గుంజేది దేవుని ఎక్కించేది పెట్టాలి. నెయ్యి తప్పించు. సావన తీసుకోపోదమ్మా. నెయ్యా ఏం చేసుకుంటావు వీరాన్ని? శనగోపము చక్కెరపరమాలు అంతే, అవేం తీసుకోపం. నాకు తెలిసిన పద్ధతిలో తీసుకోలేదు. మరి 2020 బాధ్యత యజ్ఞాచారు అది. అని ఏం చెప్తా చేయాలా, ఏది తీసుకోవాలి, ఏది ఎప్పుడు గుంజుకోవాలి. చలో देहि मे अव्यवाहन चतुस्सागर पर्यंतम
గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు. మూలవర్లకు మీది కూడా అందరు కూడా ఎవరి గోత్రం వాళ్ళు ఉచ్చారణ చేసుకొని మీ పేర్లు తీసుకొని దానికి దండం పెట్టుకోండి. పద్మనాభ స్వామి గోవింద. గోవింద స్వామి గోవింద. ఇదంతా నిజమైన ఇప్పుడు రాత్రి దాకా లక్ష్మీనారాయణ పద్మనాభ స్వామి గోవింద. రేపటి నుంచి మీదే కదా. అనంత పద్మస్వామి సీతారామ స్వామి అదే సీతారామ స్వామి. ఇలా ముంగడికి తెప్పోత్సవం కావాలని భగవంతుడి దండం పెట్టుకో మంచిగా బాబు. ఎప్పుడు తిరగాల నువ్వు కూడా శిల్వ తిరిగి రావాలా తెప్పోత్సవం దేవుళ్ళని తీసుకొని మళ్ళా ముంగడిగా వాళ్ళ ముంగడికి నీళ్ళు మరి సరేనా శిల్వ స్టీమర్ మీద అయిపోయి తీసుకొచ్చుడు. క్షీరాత్రి అక్షరాలు సమర్పయామి దద్యామి. లక్ష్మీనంత పద్మనాభ స్వామి గోవింద. ఆర్తి వాలి ఇది 3 పెట్టి ఉండాలి నీళ్ళు. గంట తప్పుడు ఏదో వారే తప్పుడు సన్నాయి గణేష్. లోతు బాగుంది రో వెన్నమేమి అందరు జాగ్రత్తలు లోపల పోకరు. లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద. మా కష్టాలు తొందరగా ఎక్కువ దానికి గోవింద. వస్తానే నడపాలి దడగలేదు చాలా మంచిగా పొక్క గీనేనా గోవింద. ఇప్పుడు నీ చేతులు అందరి పోయి గోవిందా పవిత్రమైన గోవింద.
మళ్ళా కూడా లేస్తుంది నేను పోయినాక ఇదేమో పురుగురా మూడు కుంటలు వేసింది కుంటు మొత్తం అటు పోయకుండా పోయికున్నట్టు మెల్లిగా మనవి పట్టుగా దేవుడికి ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి అటు ఈ పక్క ఇటు అదే కొట్ట కొబ్బరికాయ దుకాణం వస్తున్నాయినా అందులో అయిపోయిందండి గోవిందా సల్లా ఉన్నాయిరా అదే గోవిందా అనుకుంటాలే గోవిందా ఇంకేంటి గోవిందా అని అంటలేడు. సకల వంశాభివృద్ధి లక్ష్మీ స్వామి గోవిందా. ఒకటి ఏం కావాలి అడిగే పార్టీ ఆర్తి వేడున్నది ఇవాళ చేస్తుంది
లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి గోవింద. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ గోవింద పైకెత్తి గోవింద వీడియోలు పడుతుంది వాడారు. గోవింద లక్ష్మీ వల్ల అనంత పద్మనాభ స్వామి గోవింద. బాబాయ్ బాబాయ్ వస్తున్నా. గోవింద గోవింద. లక్ష్మీనాథ సమారంభాం నాథయాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీమన్నారాయణ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. అనంత అనంత దేవేశ అనంత శుభ ఫలదాయక అనంత దుఃఖనాశాయ పద్మనాభాయ నమో నమః. భక్తాదులారా, ఈ మల్కాపురి కొండలలో వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి యొక్క ఆలయము దాదాపు 356 సంవత్సరముల పైన నుంచి కూడా అది దినదిన ప్రవర్ధమానముగా వామనుడు ఏ విధంగా అయితే ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అయినట్టు భూమి నుండి ఆకాశం వరకు ఏ విధంగా వ్యాపించిండో స్వామి, ఇక్కడ కూడా 356 సంవత్సరాల క్రితం లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి, ఇది దట్టమైన అడవి. ప్రతి ఒక్క ఆలయానికి స్థల పురాణం అనేది ఉంటుంది. స్థల పురాణం లేకుండా అంటే బేస్ లేకుండా ఇల్లు ఉండదు. అట్లాగే ఈ ఆలయం కూడా దీని యొక్క స్థల పురాణాన్ని మనము తీసుకుంటే 356 సంవత్సరాల క్రితము ఈ కొండల్లో దట్టమైన అడవి మృగాల సంచారము. అప్పట్లో తంజావూరు నుంచి మా యొక్క వంశస్థుడు అక్కడి నుంచి కోనమాచార్యులని అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఎందుకొరకు వచ్చాడంటే ఆయనకు స్వప్నంలో అనంత పద్మనాభ స్వామి అగుపించి నేను పలానా చోట వెలిశాను కనుక ఆ వెలిసినటువంటి విషయాన్ని అందరికీ చెప్పి ఇక్కడ 4 గ్రామాల వారు లక్ష్మాపురము, తర్వాత మల్కాపురము, అనంతగిరి, ధర్మారం, ఈ 4 గ్రామాల వాసులంతా కూడా ఈ స్వామిని తెలుసుకోవాలి, ఎక్కడున్నాడో తెలుసుకోవాలని చెప్పి, ఎలా తెలుసుకోవాలి స్వామి అని చెప్పి తన స్వప్నంలో ఆ కోనమాచార్యులు ఆ బ్రాహ్మణుడు అడిగేసరికి అనంతుడు ఏం చెప్పాడంటే, వారి ఆచార్యులు ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుంది, ఆ చెరువు పైన ఒక కట్ట ఉంటుంది, ఆ కట్ట దగ్గరికి ఉదయాన్నే సూర్యుడు ఉదయించే వేళలో ఒక గుర్రం వస్తుంది. ఆ గుర్రము చిన్న గుర్రం పిల్ల, అది ఎటు వెళ్ళితే ఏ గుహలో అయితే మాయమవుతుందో అక్కడనే నేను ఉంటాను. అప్పుడు ఆ స్వామి యొక్క ఆ బ్రాహ్మణుడి మాటలు విన్నటువంటి ఇక్కడి వాళ్ళు
గాంధారి రెడ్డి వంశస్థులు, తర్వాత అనంతగిరి, ధర్మారము, మల్కాపురము, లక్ష్మాపురంలో ఉన్నటువంటి కులాల వారీగా పెద్ద మనుషులంతా పద్మశాలీలు, తర్వాత గంగాపుత్రులు, ఆ తర్వాత ఈ ముదిరాజు వాళ్ళు, తర్వాత ఈ మహారాజులు కూడా అందరూ కూడా జమై ఈ బ్రాహ్మడు మాట నిజమేనా కాదా, మరి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిండు కోనమాచార్యులు అని చెప్పి ఆయన వెంట ప్రొద్దున ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటువంటి సమయం లోపల వేల కొద్ది జనం ఆయన వెంట వచ్చారు. ఎక్కడికి వచ్చిరంటే ఆ కట్ట మీద నిజంగా ఒక గుర్రం మేస్తూనే ఉన్నది, చెంగున దుంకుతూ ఉన్నది. దాన్ని చూసి ప్రజలంతా కూడా సంతోషపడి ఈ బ్రాహ్మణులు చెప్పిన బ్రాహ్మణ వాక్యము బ్రహ్మవాక్యంగా భావించి ఆ గుర్రం వెనుక ఆ బ్రాహ్మణుడు నడుస్తూ ఉంటే ఆ గుర్రం పరిగెత్తుతూ ఈ దట్టమైన అడవిలో ఈ యొక్క గుడిలో ఒక గుహలాగా ఉన్నది, ఒక ఇల్లులాగా ఉంది. ఆ ఇంటి లోపలికి ప్రవేశించింది ఆ గుర్రం పిల్ల. ప్రవేశించగానే అది ప్రవేశించిందో లేదో వెంటనే అదృశ్యమైంది. అదృశ్యం కాగానే ఆ బ్రాహ్మణుడి యొక్క ఒక సున్నా ఆకారంలో ఆ గుహలో గోడ వైపు సున్నా ఆకారంలో కళ్ళు, ముక్కు, చెవులు మాత్రమే సున్నాలాగా గీచింది మాత్రమే ఉన్నది. ఉండేసరికి అప్పుడు ఆ అయ్యగారు ఏమన్నాడంటే, నేను ఇక్కడే ఉండిపోతాను, ఇక్కడనే అర్చన అనేది ఆరాధన అనేది ప్రారంభం చేస్తానని చెప్పి ఆ కోనమాచార్యులు, మాకు నోరి కోనమాచార్యులు మా వంశస్థులు కనుక అప్పటి నుంచి ఆ యొక్క ఆరాధన అనేది ప్రారంభమైన తర్వాత ఆ స్వామి ఎట్లా ఉందంటే ఇంతింత వటుడింతైనట్టు ఆ విగ్రహము ఎవ్వరు పెంచలేదు, దానికి అదే పెరుక్కుంటూ నరసింహస్వామి రూపంగా మారిపోయింది. నరసింహస్వామి రూపంగా మారిపోయిన తర్వాత కళ్ళు, ముక్కు, చెవులు ఉగ్ర నరసింహుడు. తర్వాత ఒక 50 సంవత్సరాల క్రితము అమ్మవారు లేకుండే అక్కడ. అమ్మవారు లక్ష్మమ్మ వారు కూడా ఆ తల్లి కావాలి కదా అందరికీ. అయ్యగారు ఒక్కడుంటే నడవదు కదా. విష్ణుమూర్తికి లక్ష్మీ నివాసం ఉంటేనే అందరూ లక్ష్మి యొక్క ధ్యానాన్ని, లక్ష్మి యొక్క ఆవాహన అందరి మీద పొందుతారు, లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. కనుక అమ్మవారు కూడా 50 సంవత్సరాల నుంచి వామాంకంలో పెరుగుకుంటూ అమ్మ రూపం కూడా ఆ నరసింహస్వామి ఒడిలోకి వచ్చింది. ఎంత ఆశ్చర్యం అండి! ఇది ఎవరు చేత చేసింది కాదు, ఎవరు పెట్టింది కాదు, ఎవరు గీచింది కాదు. ఆ స్వామి ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే వెడల్పుగా మారుతున్నాడు స్వామి, భీకరంగా మారుతున్నాడు రోజుకి. అయితే ఇక్కడ మరి లక్ష్మీ నరసింహస్వామి రూపం పేరేమో అనంత పద్మనాభ స్వామి రూపం ఏంటయ్యా అని క్వశ్చన్ వస్తుంది. అయితే ఇక్కడ 356 సంవత్సరాల క్రితము ఆ కోనమాచార్య అయ్యగారికి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అరే నేను ఇక్కడ ఒక సర్పరూపంలో, ఒక పాము రూపంలో సంచరిస్తూ ఉంటాను. శేషుడు అంటే అనంతుడు అంటే పా కనుక ఆ శేషుని రూపంలో నేను సంచరిస్తుంటాను కనుక నన్ను అనంత పద్మనాభ స్వామి అనే పిలవండి. నేను అనంత అంటేనే పలుకుతాను, అనంత అంటేనే మీ మొక్కులు తీరుస్తాను, పద్మనాభ అంటేనే మీ కోరికలు తీరుస్తానని చెప్పి స్పష్టంగా చెప్పడం వల్ల ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాటల ప్రకారము లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి యొక్క నామకరణము ఇప్పటికి కూడా ఆ సర్పం అప్పుడప్పుడు పూజలకు భక్తులకు కనిపిస్తూ ఉంటుంది. విశేషమండి, ఈ యొక్క తెలంగాణలో స్వయంభూ ఆలయాల్లో లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి యొక్క రూపం ఏదైతే ఉందో అది సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి రూపమే అని భావిస్తారు ఇక్కడి వాళ్ళంతా కూడా. ఇక్కడ విశేషం ఏంటంటే భక్తులందరూ కూడా కమిటీ వాళ్ళు కానీ, కోశాధికారులు కానీ, చైర్మన్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ధనికులు కానీ, పేదవాళ్ళు కానీ తరతమ భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా, జాతి భేదం లేకుండా, కుల భేదం లేకుండా అందరూ సేవకులుగానే ప్రవర్తిస్తారు. నేను దీనికి చైర్మన్ని? నో, ఐఎమ్ నాట్ చైర్మన్.
నేను దేవుని సేవకునని చెప్పి గడ్డపార పావుల బట్టి మళ్ళీ చీపురు బట్టి కూడా ఉడవటానికి సిద్ధంగా ఉంటారు. అదండి ఇక్కడ విశేషము. అధికారంగా ఎవ్వరు కూడా ఇక్కడ ఫీల్ గారు. చూడండి, మీరు చూస్తూనే ఉన్నారు. అందరూ కూడా వీళ్ళంతా కూడా మహామహులు, అతిరథ మహానుభావులు అయినా కూడా వాళ్ళ యొక్క స్టేజ్ని మర్చిపోయి, వాళ్ళ స్థాయిని మర్చిపోయి సేవను చేస్తూనే ఉన్నారు. కనుక ఆ సేవలు అందుకున్నటువంటి అనంత పద్మనాభ స్వామి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే ప్రతిరోజు కూడా అర్చకుడు పూజ చేస్తాడు. ఈ అర్చక విధానం లోపల మా మాగునూరి వంశంలో రెండు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి మాకునూరి నరసింహాచార్యుల యొక్క ఒకడు, మాకునూరి భట్రాచార్యులు, ఇద్దరు అన్నదమ్ములు, మా తాతగారు అన్నమాట. ఒక సంవత్సరమేమో భట్రాచార్యుల వంశము, ఒక సంవత్సరమేమో మాకునూరి కృష్ణమాచార్యుల యొక్క వంశము. ఈ విధంగా ఒక సంవత్సరం పాటు వీళ్ళు అర్చక పరంపర జరుగుతూనే ఉన్నది. ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నది. నిర్విఘ్నంగా కొనసాగించుకుంటున్నాడు స్వామి. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ బహుళ తదియ నుంచి మాఘ బహుళ అష్టమి వరకు చక్ర స్నానం వరకు కళ్యాణం జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాల తర్వాత చివరికి చక్ర స్నానం ఈరోజు అయిపోయింది. ఈ చక్ర స్నానము అయిపోయిన తర్వాత ఈరోజు స్వామికి సదస్సు జరుగుతుంది. సదస్సు జరిగి ఆ సదస్సులో ఏంటంటే ఒక పూలదండ అనేది ఒక దండ ఇస్తారు. అంటే సంతాన విహీనులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఈ దండ ఆ అయ్యగారు సమర్పిస్తాడు. అది తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సంతానం అవుతూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామి యొక్క పవిత్రమైన ఆలయం కనుక వచ్చే వాళ్ళందరూ పవిత్రంగా వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ దొంగతనాలు జరిగితే కూడా ఆ స్వామి దండిస్తూ ఉంటాడు. చూడండి, ఇంత డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, ఇంత అభివృద్ధి ఎట్లా జరిగింది. ఇక్కడ ఏమీ లేదండి, దట్టమైన అడవి. 350 సంవత్సరాల క్రితము దట్టమైన అడవి, ఏమీ లేదు, నీళ్లు కూడా లేవు. చెరువులో నుంచి నీళ్ళు తెచ్చుకొని వంట చేసుకునేటువంటి వాళ్ళు. కనుక ఇక్కడ కొంతమంది పెద్ద మనుషుల మాట తప్పక. అర్చకుడు ఇటు మాకునూరి వెంకటరమణాచార్యుల వారు, తర్వాత అటు మాకునూరు శ్రీనివాసాచార్యులు కానీ అందరూ కూడా ఈ అర్చక పరంపర అర్చకులు పాపం స్వయంగా దీని యొక్క డెవలప్మెంట్ కొరకు కంకణం కట్టుకొని రూపాయి ఆశించకుండా సేవాభావంతో స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా దాతలని పట్టుకొని ఆ దాతల చేత కళ్యాణ మంటపం, తర్వాత ఈ ఫ్లోరింగ్, ఈ లైట్లు, నిజామాబాద్ ఇందూరు పట్టణం వరకు కూడా శంకు చక్రము గద కనిపిస్తున్నదే పైనుంచి, అవి కూడా భక్తులే చేశారు. ఈ గజస్తంభం కూడా భక్తులే చేశారు. వంటశాల ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ఏ గుళ్ళోనైనా అన్నదానం జరుగుతుందో లేదో మాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ప్రతి శనివారం అన్నదానం తప్పకుండా జరుగుతుంది. దాదాపు మినిమము 500 నుంచి 1000 మంది దాకా భోజనం చేస్తారు. మంచి రుచికరమైన భోజనం పెడతారు. దీంట్లో అనేక ఇక్కడ ఈ స్వామి పేరట్నే ఊళ్ళకి అన్ని పేర్లు వచ్చినాయి. లక్ష్మాపురం అంటే వెంకటేశ్వర స్వామి యొక్క సతీమణి ధర్మపత్ని అలివేలు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి పేరిట లక్ష్మీపురం అని పేరు వచ్చింది. తర్వాత దీనికి మల్కాపురి అన్నారు. మల్కాపురి అంటే ఏంటంటే కుబేరుడు, అలకా నగరాన్ని పరిపాలించేటువంటి వాడు కుబేరుడు. అతని పేరు మీద ఆ అలకాపురం పోయి మల్కాపురిగా మారింది. తర్వాత జలాల్పూర్ ఉంది పక్కకి. దీని యొక్క ఈ 7 గ్రామాలని పారించేటువంటి చెరువు ఆ ఊరి వరకు పోతుంది కనుక జలాలు పంచుకుంటున్నారు కనుక జల్లాల్పూర్ అని పేరు వచ్చింది. అట్లాగే అనంతగిరి కొండల్లో వెలిశాడు కనుక దీనికి అనంతగిరి అని వచ్చింది. తర్వాత తిరువన్పల్లి, తిరుచానూర్, తిరుపతిలో తిరుచానూర్ అనేటువంటి పేరు మీద ఉన్నటువంటి తిరుమన్పల్లి అట్లా పేరు వచ్చింది. అంటే ఈ ఏరియాలో ధర్మంతో ఉన్నటువంటి పరమాత్మ యొక్క రామో విగ్రహవాన్ ధర్మ, అనంతో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మస్వరూపుడైనటువంటి పరమాత్మ కనుక పక్కనే ఉన్నటువంటి గ్రామానికి ధర్మారం అని పేరు వచ్చింది. అంటే ప్రతి గ్రామంలో కూడా ఈ దేవుడు మాకు కావాలి అంటారు. కానీ 2 గ్రామాల్లోనే ఒక సంవత్సరం అక్కడ, ఒక సంవత్సరం లక్ష్మాపురము, ఒక సంవత్సరము అనంతగిరిలో ఎందుకు ఉంటున్నాడు అంటే ఇద్దరు కూడా అర్చకులు వంశస్థులు కనుక ఇక్కడ ఒక సంవత్సరం అక్కడ ఒక సంవత్సరం తీసుకునగానే కాదు. పాపం ధర్మారం వాసులు ఏంటంటే పేద విలేజ్.
వాళ్ళంతా ఈ ఖర్చులు భరించలేరు. వాళ్ళంతా మధ్యతరగతి కుటుంబులు, పేద తరగతి కుటుంబీకులు ఉన్నారు కనుక వాళ్ళు భరించలేరు కనుక అందరూ భరించగలిగేటువంటి గ్రామాలు మాత్రమే భగవంతుని కైంకర్యంలో పాల్గొని భగవంతుని సేవలో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ తర్వాత గాంధారి వంశస్థులు, ఈ గాంధారి బాగారెడ్డి గారు కానీ, అక్కడ అనంతగిరి లోపల గాంధారి రాజారెడ్డి గారు గతించారు. వాళ్ళ కుమారులు లింబారెడ్డి, విఠల్ రెడ్డి గారు కానివ్వండి, అట్లాగే భాగీరథి వంశస్థులు భాగీరథి గంగారెడ్డి గారు కానీ, వారి కుమారుడు భాగీరథి బాగారెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యులైనటువంటి వాళ్ళందరూ ఒక యజ్ఞ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సమిధ వేస్తేనే ఈ యజ్ఞం అనేది జరుగుతుంది. ఇంత మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ భక్తాదులందరూ కూడా చాలా గొప్పవారు. ఇక్కడ వాళ్ళందరూ చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోవడం వల్లనే అందరూ ఏమనుకుంటారంటే మాకు అనంత పద్మనాభ స్వామి అనుగ్రహంతోనే మేము మంచిగా అవుతున్నాం, ఆ స్వామి యొక్క కృప వల్లనే మేము ఈరోజు ఇట్లా మంచిగా ఉన్నామంటే ఆ స్వామి కృప వల్లనే ఉంటున్నాం. అంటే ఏదైనా పరమాత్మ ఏంటంటే గంగాజలం ఏంటంటే ఒకడు చెంచడితో తీసుకుంటాడు, ఒకడు దోసెడితో తీసుకుంటాడు, ఒకడు బిందెలతో తీసుకుంటాడు, ఒకడు టాకిలతో తీసుకుంటాడు. అంటే పుణ్యం అది. ఆ పుణ్యం అనేది ఎంతవరకు ఎవరికి ఎంత ప్రాప్తమైందో ఆ విధంగా దొరుకుతూనే ఉంటుంది. కనుక ఆ ప్రాప్తం చేత పరమాత్మ ఎంత సేవ చేస్తే అంత మేవ ఇస్తూ ఈ పరమాత్మ అపర తిరుమలగా వెంకటేశ్వర అంటే స్వయంభూ దేవాలయాల్లో ఇది ప్రతిష్ట కలిగిన దేవాలయం. తర్వాత ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కట్టబడ్డది ఈ సన్నిధానంలో. తర్వాత దానికి కూడా ఒక చరిత్ర ఉన్నది. అట్లాగే శనేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇక్కడ కట్టబడ్డది. ఎందుకంటే శనేశ్వరుడు అనేవాడు సర్వ కష్టములకు మూలమైనటువంటి వాడు, సర్వగ్రహచారములకు మూలమైనటువంటి వాడు కనుక అతన్ని కూడా ఇక్కడ నిలబెట్టడం జరిగింది. ఆ స్వామి సన్నిధానంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాల పరంపర ఎల్లప్పుడూ కొనసాగాలని చెప్పి భగవంతుని అనంత స్వామిని కోరుకుంటూ ఈ వృత్తాంతాన్ని అందరికీ తెలియజేయాలనేటువంటి ముఖ్యమైన తపనతో వచ్చినటువంటి K6 ఛానల్ శ్రీ అనిల్ గారికి మా యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క అర్చక ఫ్యామిలీ తరఫున, తర్వాత అనంత పద్మనాభ స్వామి యొక్క అభివృద్ధి కమిటీ తరఫున, లక్ష్మాపురం గ్రామము, మల్కాపురం గ్రామము, అనంతగిరి గ్రామము, ధర్మారం గ్రామ ప్రజల తరఫున, భక్తాదులందరి తరఫున ఈ K6 ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై అనంత పద్మనాభ స్వామి గోవిందా. మంగళం గరుడధ్వజ. ఇవ్వండి గారు, ఇవ్వండి గారు. కడగానే తీసుకురా. అందుకే